సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం బూరుగుపల్లి గ్రామ శివారులో చిరుతతో పాటు 2 చిరుత పిల్లలు కలకలం రేపాయి. సిద్దిపేట ఫారెస్ట్ అధికారులు బూరుగుపల్లి గ్రామ శివారులో ట్రాకింగ్ కెమెరాలు, పులి బోనును ఏర్పాటు చేసినట్లు సిద్దిపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విక్రముద్దీన్ తెలిపారు. గ్రామ శివారులో కొన్ని పాదముద్రలు గుర్తించినా అవి చిరుత పాదముద్రలే అని కన్ఫర్మ్ చేయలేకపోతున్నామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. గ్రామస్తులు రాత్రి వేళ 4-5 కలిసి వెళ్లాలి, కానీ ఒంటరిగా మహిళలు తిరగవద్దని, టార్చ్ లైట్ వెంట తీసుకెళ్లాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. గ్రామస్తులు మాత్రం జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరారు. నిన్న సాయంత్రం 6 గంటలకు పక్కా సమాచారం బూరుగుపల్లి గ్రామస్తులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఇక్కడ ఒక చిరుతపులి, దానికి సంబంధించిన 2 పిల్లలు తిరుగుతున్నారని సమాచారం అందగానే మా స్టాఫ్ రావడం జరిగింది. నిన్న రాత్రి తిరగడం జరిగింది. నిన్న రాత్రి ఎలాంటి ఆనవాళ్ళైతే కనిపించలేదు. రాత్రి దానికోసం ఒక 2 కెమెరా ట్రాప్స్ను బోన్ పెట్టడం జరిగింది. మళ్ళీ ఏమైనా వస్తుందేమోనని మళ్ళీ మార్నింగ్ వచ్చి దాని వేలి ముద్రల కోసం చూసాము. అది అంటే చిరుతపులి, అడవి పిల్ల, జాకాల ఏది మనకు ఇంకా, ఎందుకంటే మొత్తము గ్రాస్ అది లేదు, ఇది పచ్చిగా లేదు కాబట్టి వేలి ముద్రలు కూడా సరిగా కనబడట్లేదు. సో దగ్గరున్న అడవి లాంటి ప్రదేశంలో కూడా లోపల పోయి వెతకడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి పాదముద్రలు కనిపించట్లేదు. సో ఇవాళ నైట్ కూడా ఇంకో 2 కెమెరాస్ ఫిట్ చేసి, ఒకవేళ నైట్ దాని మూమెంట్ ఏంది ఉన్నదో దాని మీద కొంచెం నిఘా వేసి, ఒకవేళ రాత్రి మళ్ళీ ఒకసారి వచ్చి మేము మళ్ళా దాని మీద పరిశీలన చేస్తామని చేస్తాం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు ప్రజలు? ఇప్పుడైతే ఈ ప్రాంతానికి చెందిన ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు లేడీస్ కానీ జెంట్స్ కానీ గుంపుగా తిరగాలి. సింగిల్గా ఎవరు వెళ్ళకూడదు. చేతిలో కర్ర కానీ, ఏదైనా టార్చ్ కానీ, లేకపోతే ఏదైనా కాగడ లాంటిది అటువంటిది పట్టుకొని తిరిగితే వాళ్ళకే మంచిది. లేకపోతే అది అటాక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. 2-3 గుర్తులు గుర్తించారు కదా, అవి కన్ఫర్మ్ అయింది. అంటే అది క్లారిటీ లేదు. అది ఒకవేళ అది క్లారిటీ వస్తే మాకు కూడా క్లారిటీ వస్తుంటుంది. అది అడవి పిల్లులు కూడా ఆల్మోస్ట్ అట్లే ఉంటాయి. అడవి పిల్లి కావచ్చు, చిరుతది కావచ్చు. మళ్ళీ ఏంటంటే ఒకదాని మీద ఒకటి అంతా గుంపుగా ఉన్నాయి. దాని మీద కుక్కలు కూడా నడిచినట్టు ఉన్నాయి. కుక్కల పాదముద్రలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం దానికి నీట్ చేసి పెట్టేది, అటు ఎవరు వెళ్లకుండా చూసి మళ్ళీ నైట్ ఏమైనా వస్తుందేమోనని దాని మీద నిఘా వేసి ఫర్దర్ దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తాం.